షూటింగ్కి చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉన్నారండి అందరూ. ఎక్విప్మెంట్ కానీ అంటే ఈయన ఇంకా ఫార్వర్డ్గా ఉన్నారు. ఈయన బేసిక్గా ఈయనకి బాగా కమాండ్ కదా ఎడిటింగ్ మీద, అందుకు క్లియర్గానే ఫస్ట్ మేకింగ్ అంతా కూడా ఇంకా సినిమా స్టైల్లోనే జరిగిందండి ఇదంతా. నాకు తెలిసి ఈ సిరీస్ చూసిన తర్వాత గ్యారంటీగా మ్యూజిక్ కూడా చాలా కొత్తగా న్యూ బ్లెండ్ అండి ఇందులో. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే సిన్సియర్ క్యారెక్టర్ తెలుగులో చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి సెట్లో అప్పుడు. సో వేరే చోట్ల చేసామండి మేము, బయటికి వెళ్ళి చేసాం దీని లొకేషన్స్ అన్నీ, ఇక్కడే కాదు. సో అప్పుడు కూడా నాకు ఈయన ఉంటే నాకు ఇంకా చెప్పాను కదా ఇందాక ఇంట్లో మెంబర్లు, అక్కడ నేను కలిస్తే చెన్నైలో ఒక ధైర్యం నాకు ఈయన చూస్తే, అలాగే ఈయనకి నేను కలిస్తే ఇక్కడ ఈయనకు ఒక ఇది ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ అలా. సో అందరం కూడా యూనిట్లో అందరం కూడా చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ పర్సన్స్ అండి, అందరూ కూల్ పర్సన్స్. సో తెలియకుండా అయిపోయిందండి. నేను అన్నాను కూడా అతనితో, ఆఖరికి తర్వాత కూడా 1-2 days నాది మళ్ళీ చాలా గ్యాప్ వచ్చిన తర్వాత చేసాం. అప్పుడు కూడా అన్నాను నేను అది అప్పుడే అయిపోయిందా అని. చాలా చేశాను ఇందులో, నేను అప్పుడే అయిపోయిందా నాకు క్యారెక్టర్ అంటున్నాను, చాలా చేశాను అప్పుడే అయిపోయింది అంటున్నాను. అంటే అది తెలియలే, వీళ్ళతో ట్రావెల్ తెలియలేదు. చాలా థ్యాంక్స్ భయ్య, మంచి నాకు ఆనందాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. సముద్రకన్ గారు